ముఖ్యమంత్రి గారు అధిష్టానం పరిధిలో ఉంది, నా పరిధిలో కాదు. తీర్మానం వల్ల ఉన్న విషయం కూడా మంత్రి అది పిసిసి మరియు ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డి గారు కూడా నోటీస్ ఇచ్చిన పేపర్లో చూసిన. దాని గురించి నాకు అంత మాట్లాడే టైం లేదు, మాట్లాడడం కూడా వేస్ట్. ఎందుకంటే మేము 56.6% బీసీగా తేల్చినాం. ఆయన 12 గంటల దొంగ సర్వేలో కుటుంబ సమగ్ర సర్వేలో 51% తేల్చారు. దాన్ని మాట్లాడరు. ఇదంతా రాజకీయంలో వాళ్ళు ఏదో వాళ్ళ ఉనికిని మేము ఉన్నామని తెలుసుకుంటానికి అట్లా మాట్లాడతారు తప్ప ఇంత ట్రాన్స్పరెంట్గా చేసిన భారతదేశం లేదని చెప్పి పార్లమెంట్ సాక్షిగా మా రాహుల్ గాంధీ గారు చెప్పింది. ఇంకేం మాట్లాడతాం? మేమందరం క్యాబినెట్లో కులంకషంగా ప్రతి మీటింగ్లో అన్ని సబ్జెక్టులున్నా ఈ దాని మీదనే 14 నెలలకెళ్ళి వర్కౌట్ చేస్తున్నాం. ఈ అనగానే బలహీన వర్గాలని రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలనేది మా లక్ష్యం. తెలంగాణ వచ్చింది కూడా దానికోసమే, సామాజిక తెలంగాణ కోసమే వచ్చింది. ఇది ఆత్మగౌరవ తెలంగాణ కోసమే. వాళ్ళలాగా నలుగురిని వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టుకొని పాలిస్తానికి కాదు. ఇది మీరు చూడండి రాబో కాలంలో ఏం జరుగుతుందో. మీ పార్టీ ఎమ్మెల్సీ ఇప్పుడు రాష్ట్రం మన రాష్ట్రం ఈ విధంగా చేసింది. తప్పకుండా దీన్ని సక్సెస్ చేస్తాం. ఈ లోపు ఎన్నికలు వస్తే పార్టీ పరంగా 42% ఖచ్చితంగా 42 పైననే ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ముఖ్యమంత్రి గారు నిన్న సిఎల్పి మీటింగ్లో కూడా ప్రకటించడం జరిగింది. దాని విషయంలో వర్గీకరణ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. తప్పనిసరి ఈ 90% ఉన్న జనాభా కోసమే ఈ తెలంగాణ వచ్చింది తప్ప దొరలు భూస్వాములు ప్రామోదులను ఉంటానికి కాదు. అసలు వాళ్ళు ప్రామోదులలో ఉండి కులగణనలో పాల్గొనకుండా వాళ్ళు మాట్లాడే హక్కే లేదు. ఆ కుటుంబానికి ఒక కవిత ఒకటి మా కులగణలో పార్టిసిపేట్ చేసింది. ఎంత ఇన్సల్ట్ అంటే సరే ఆమె ప్రేమతో చేసిందా రాజకీయం చేసినా తర్వాత అనవసరం. కానీ కౌన్సిల్లో వాళ్ళందరూ అపోజిషన్ మధుసూదన్ అందరూ బైకాట్ చేసి వెళ్ళిపోతే ఆమె ఒక్కతే కూర్చుంది. నేను బైకాట్ చేయాలి, మళ్ళీ వాళ్ళందరూ సభ్యులు వాపసు వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థమైంది. అందుకని దాన్ని ఇంప్లిమెంట్ చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 42% పైనే ఇస్తాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు కూడా మీరు తెలుసు. మీరు ఆధార బాధరాగా చేసి 7 గంటలు 12 గంటలలో సర్వే ముగించేసి పక్కకు పడేయలే, బయట పెట్టాం. ఇది ఈ వర్గం ఇంత, ఈ వర్గం ఇంత, ఈ వర్గం ఇంత. వర్గీకరణలో 9% మాదిగల కానీ 1% వేలాకు కానీ పాయింట్ పెట్టు పెట్టాం.